నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2024 రెండవ పక్షం అయినటువంటి జనవరి 16 నుండి జనవరి 31 వరకు గోచార రీత్యా గ్రహ సంచారంలో ఉండడం వల్ల ఒక్కొక్క రాశి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వివిధ రంగాల్లో, అంటే సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రయాణ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని గోచార రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార గమనం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతువు, తదుపరి వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు కుజుడు, రవి మకరంలో, కుంభంలో శని. ఈ గ్రహస్థితిలో ఒక్కొక్క రాశివారికి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో బుధుడు ఉన్నాడు. అలాగే మరి ద్వితీయంలో కుజుడు, శుక్రుడు, తృతీయంలో రవి. మరి ఇలా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఎలా ఉంటుంది అంటే, వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి చికాకులు చింతలు పోయి కొద్దిగా ఆర్థికంగా మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాదు, తాము చేయాలనుకున్న పనిని ఒక నిష్ఠతో నిర్ణయిత సమయాన్ని పాటించినట్టయితే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. దీనివల్ల ఎలా ఉంటుంది అంటే, కుజుడు కొద్దిగా గట్టిగా మాట్లాడడం, అంటే డామినేటింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అందరికీ నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి అనేటువంటి మాటతత్వం ఉండడం వల్ల కొన్నిసార్లు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తిగా జరుగుతుందని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి తనూభావంలో ఉన్న బుధుడి ఆలోచనా శక్తి సరిగ్గా ఉంటే, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు కూడా కాస్త ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఇరుగు పొరుగుతో కానీ, ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగ వ్యాపారాదులందు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం వల్ల అన్ని విషయాలు సరిగ్గా ఉంటాయి. ఇక తృతీయంలో రవి ఉన్నాడు. ఇప్పుడు సోదరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు స్పష్టంగా కావలసినటువంటి భావశక్తిని, మాట్లాడేటువంటి ఆలోచనని, యోజనని ఇవ్వగలిగేటువంటి శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి సోదరులు కానీ, స్నేహితులు కానీ ఉన్నారో వారి వల్ల లాభం చేకూరేటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశి వారికి ఉంది. కాబట్టి ఉన్నటువంటి చిన్న గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి చిన్న ఈ మార్పుల మూలంగా కొంచెం తేడాలు ఉన్నప్పటికీ కూడా మనము ఈ 15 రోజులు, ఈ పక్షం అంతా కూడా ఆనందంగా ఉండి మనం అనుకున్న పని అనుకున్నట్టుగా చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా నిష్ఠ, సమయపాలన ఈ రెండిని పెట్టుకుంటూనే తప్పనిసరిగా నవగ్రహ మండపం దగ్గరికి వెళ్ళడం, నవగ్రహ ఆరాధన చేయడం, వీటితో పాటు ఇష్టదేవత ఆరాధన మర్చిపోకుండా చేసినట్టయితే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తిగా మీ స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, మీరు చేయాలనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే, గోచార రీత్యా, అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా, యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే, దీనివల్ల కూడా ఏదైనా మనకి, అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని
తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.